హాయ్ అందరికీ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అసలు ఎవరైనా ఈ పచ్చడిని ఇష్టపడతారు, ఎందుకంటే పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు పట్టుకుంటారు మామిడికాయ పచ్చడి అనేది. ఈరోజు మీకు మామిడికాయ విత్ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఏమీ లేదండి, ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. ఆ ఎండుమిర్చి అనేది లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు కూడా అయితే వేసుకున్నాను. అవి అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ రా స్మెల్ అనేది పోయేంత వరకు అట్లా ఉంచేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి అయితే చల్లారాక 3 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాక అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలానే తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇంకా నేను ఏదైతే ముందుగానే మిక్సీ పట్టుకున్నానో ఆ పచ్చడిని వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని దించేసుకోవడమే. నోట్లో పెట్టుకుంటే ఎవరికైనా అసలు ఈ టేస్ట్ అనేది మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి.